ఈరోజు మనం సీతారావణ సంవాదం కవయిత్రి మొల్ల రచించినటువంటి రామాయణంలో తీసుకున్నటువంటి సుందరకాండ నుంచి తీసుకున్న సీతారావణ సంవాదంలో మిగిలిన పాఠం ఈరోజు చెప్పుకుంటాం. ఇంతకుముందు ఆఫ్లైన్ క్లాసుల్లో కొంత పాఠం జరిగింది. అందులో రావణాసురుడు సీత దగ్గరికి వచ్చి సీతను బెదిరించడం, ఆమెను తన మాట వినమని బ్రతిమలాడడం, తన గొప్పదనాన్ని గురించి చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత సీత రావణుని మాటలకు సమాధానం ఇచ్చే పాఠం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. ఒక నీచునిలాగా తన గురించి తానే పొగడుకుంటూ రావణాసురుడు మాట్లాడినటువంటి మాటలకు అసహించుకున్నటువంటి సీత ఒక గడ్డిపోచను అడ్డంగా పెట్టుకుని రావణుని చూడకుండా గడ్డిపోచను చూస్తూ తన దృష్టిలో రావణుడికి ఏ స్థానం ఉన్నదో తెలియజేస్తూ చెప్తూ ఉంది. రాముని ఎంతో నీచంగా నిందించడం గొప్పవాళ్ల లక్షణం కాదని, రావణాసురుడు అటువంటి నీచ స్వభావం కలిగిన వాడు కాబట్టే ఉత్తముడైనటువంటి రాముని నిందిస్తున్నాడని సీత చెప్తుంది. ఎంతో గొప్పవాడైనటువంటి రాముని గుణగణాలను గురించి చెప్తుంది. అట్టి రామునకి ఎబ్ది అనగనెంత, లంకయననెంత, ధనుజుల పొంకమెంత, నీవనగనెంత, నీ లావు చేవ ఎంత, చెప్పనేటికి నీవే చూచెదవు కాక. ఇంతకు ముందు పద్యంలో రాముని స్వరూపాన్ని గురించి చెప్పింది. రాముడు సాక్షాత్తు ఆదినారాయణుడు, అంటే ఒక రకంగా బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు. రాముడు సాక్షాత్తు నారాయణుడేనని, మానవుడు కాదని, కారణవశాన అవతరించినటువంటి వాడని తెలిసిపోతుంది. కానీ రావణాసురుడి కళ్ళు కామమోహంతో మూసుకుపోయినాయి. అందుకే అతనికి ఏవి తలకెక్కడం లేదు. అయితే అది తెలిసినటువంటి సీత అతనికి ఎంతో బాగా నచ్చ చెప్తూ ఉంది. అంటే రాముడితో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తూ ఉంది. అట్టి రామునకి ఎబ్ది అనగనెంత, చిన్న వయసులోనే తాటకను చంపిన వాడికి, సిద్ధయాగాన్ని రక్షించినటువంటి వాడికి, దూషణాది ఎంతో మంది వేల కొద్ది రాక్షసులను చంపిన వాడికి, ఒక రాయిని ఆడదానిగా చేసిన వాడికి, అంత గొప్ప వ్యక్తికి ఈ అబ్ది అనగనెంత, ఈ సముద్రం ఎంత పాటిది, ఆ సముద్రాన్ని దాటడం ఆయనకి ఏం పెద్ద కష్టం కాదు. లంక అనగనెంత, అందులో ఈ విశాల విశ్వమంతా కూడా ఆయన కనుసన్నల్లో నడిచేదే కాబట్టి అందులో ఈ లంక అనేది ఎంత పాటి అవుతుంది. ధనుజుల పొంకం ఇంత, ఈ రాక్షసుల ప్రతాపాలు ఎంతవరకు ఆయన ముందు పనికి వస్తాయి. నీవనగనెంత, అన్నింటికంటే ముఖ్యంగా నీవెంతటి వాడివి, ఆ రాముడి ముందు నీవెంతటి వాడివి. నీ లావు చేవ ఎంత, నీ బలం ఎంతటిది, నీ దగ్గర ఉన్నటువంటి తెగువ, నీ బలము ఎంతటిది, చెప్పనేటికి నీవే చూసేదవుగాక. ఇప్పుడు నేను చెప్తే నీకు ఇదంతా అర్థం కాదు, నీవే చూస్తావు కదా. ఎందుకంటే రాముడు తప్పకుండా సముద్రం దాటి వస్తాడు, నన్ను తీసుకెళ్ళడానికి నీతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసినప్పుడు అందులో ఆయన ప్రతాపం ఎంతో, ఆయన గొప్పదనం ఎంతో నీవే చూస్తావు అని చెప్పింది. వీరాలాపములాడ నేల వినుమి విశ్వప్రకాశంబుగా పారావారము గట్టి రాఘవుడు కోపస్ఫూర్తి దీపింపగా, ఘోరాచిన్ నేను డాసి లావు కలిమిన్ కోటీరయుక్తంబుగా క్రూరాస్త్రంబుల మస్తముల్దునిమి భక్తులు బెట్టు భూతాళికి. వీరాలాపములాడ నేల వినిమి, ఇంతసేపు చెప్పుకున్నావు కదా, నేను అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని, అష్టదిక్పాలకులందరూ కూడా నా మాట వింటారు, నా ఆజ్ఞను మీరకుండా ప్రవర్తిస్తారు, అంత గొప్పగా యుద్ధాలు చేసినాను అని చెప్పి ఎంతో నిన్ను గురించి నీవు చాలా గొప్పగా చెప్పుకున్నావు కదా. అవన్నీతో పని లేదు. వినుమి, నేను చెప్తున్నటువంటి విషయాన్ని చాలా శ్రద్ధగా విను. ఎందుకంటే రావణాసురుడు వినక చెడిపోయినవాడు. ఎంతో మంది ఎన్నో నీతులు చెప్పినారు. ఆయన దగ్గరే ఉన్నటువంటి విభీషణుడు ఎంతో గొప్పగా నీతులు చెప్పినాడు. వద్దు, ఇది తప్పు, సీతను తీసుకొచ్చి నీవు పెట్టుకున్నావు, ఆమె ఈ లంకా నగరాన్ని నాశనం చేస్తుంది, లంకా వినాశిని ఆమె, కాబట్టి వెంబడే వెళ్ళి ఆమెను తీసుకెళ్లి రాముడి దగ్గర ఇచ్చేసిరా. నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి అంటే, నువ్వు లంకా నగరాన్ని ఎంతో కాలం పాటు పరిపాలించాలి అంటే నా మాట విను అని చెప్పి ఎంత చెప్పినా కూడా, విభీషణుడు చెప్పినా కూడా వినలేదన్నమాట. కాబట్టి విని చెడినవాడు దుర్యోధనుడు, వినక చెడినవాడు రాముడు అని చెప్పేసి మనకు మామూలుగా ఒక సామెత ఉంది. ఎందుకంటే ఈ దుష్ట చతుష్టయం ఉంది దుర్యోధను చుట్టూ. శకుని
దుశ్శాసనుడు మొదలైనటువంటి వాళ్ళ మాటలన్నీ విని చెడిపోయినటువంటి వాడు దుర్యోధనుడు అయితే, చెప్పిన మాటలు వినకుండా, మంచి మాటలు వినకుండా చెడిపోయినటువంటి వాడు రావణాసురుడు. కాబట్టి వినుమి అని చెప్తుంది ఆమె, ఇప్పటికైనా వినిపించుకో, నేను చెప్పేటువంటి మాటలు వినిపించుకో. విశ్వప్రకాశంబుగా పారావారము కట్టి రాఘవుండు కోపస్ఫూర్తి దీపింపగా. విశ్వప్రకాశంబుగా, ఈ విశ్వమంతటికి కూడా తెలిసే విధంగా పారావారము కట్టి, పారావారము అంటే సముద్రం, సముద్రానికి కట్టు కట్టి అంటే ఆనకట్ట కట్టి, రాఘవుడు, రఘువంశంలో పుట్టినటువంటి ఆ రాముడు కోపస్ఫూర్తి దీపింపగా. కోపం, ఎందుకు కోపం? మంచివాడను బాధ పెడుతున్నారు రాక్షసులు అనే కోపం, తన భార్యను ఎత్తుకుపోయినారు అనే కోపం. అటువంటి ఆ కోప స్ఫూర్తి అనేటువంటి ప్రకాశించే విధంగా, ఘోరాజిన్ నేను దాసి, ప్రచండమైనటువంటి యుద్ధంలో నీ దగ్గరికి వచ్చి, లావు కలిమిన్, తన దగ్గర ఉన్నటువంటి ప్రతాపం వలన, తన దగ్గర ఉన్నటువంటి పరాక్రమం చేత, కోటీర యుక్తంబుగా విల్లమ్ములు చేత పట్టుకుని, క్రూరాస్త్రంబుల మస్తముల్ దులిమి, ఆ క్రూరమైనటువంటి దివ్యాస్త్రాలతో రాక్షసుల తలలంతా కూడా విరిచి, భుక్తుల్ పెట్టు భూతాడికి, రకరకాలైనటువంటి భూతాలు ఉన్నాయి, భూతబలి అంటాం మామూలుగా. అటువంటి భూతాలకన్నింటికి కూడా ఆయన భోజనాలు పెడతాడు. అంటే ఈ శవాలనంతా కూడా, ఈ రకరకాలైనటువంటి భూతాలన్నీ కూడా ఆ శవాల్లో ఉన్న శవాలనంతా కూడా పీక్కు తింటాయి అని చెప్పేసి చెప్తూ ఉంది. ఆరూఢ ప్రతిమాన విక్రమ కళాహంకార తేజోనిధిం శ్రీరామున్ సుగుణాభిరాము తెగడం చేకున్న, నిన్నాజిలో దారం దొంగిలి తంచు నిష్ఠురగతిం దండించి ఖండింప మున్నీరెట్లైనను దాటివచ్చు నలుకన్ నేడెల్లి శాంతింపుమా. ఆరూఢ ప్రతిమాన విక్రమ కళాహంకార తేజోనిధిం, ఆరూఢ అందరికీ కూడా ప్రసిద్ధమైనటువంటి, ప్రతిమాన సాటిలైనటువంటి, విక్రమ పరాక్రమము అనేటువంటి, కళా అహంకార తేజోనిధి, పరాక్రమము అనేటువంటిది ఒక కళ, అది అహంకారం. అంటే ఎవరైనా సరే వీరులకు అహంకారం అనేటువంటిది ఒక అలంకారం అన్నమాట. అటువంటి ప్రతాపము అనేటువంటి అహంకార ప్రకాశంతో నిండినటువంటి శ్రీరామున్ సుగుణాభిరామున్ తెగడం చేకున్న, అటువంటి గొప్పవాడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి సుగుణాభిరాముడు, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి మనకు రామాయణంలో తెలుస్తుంది అనమాట. అంటే ధర్మము అనేది మూర్తిభవించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు, సుగుణాలకు నిలయమైనటువంటి వాడు. అటువంటి సుగుణాభిరాము తెగడం చేకున్న, అటువంటి వాడిని నిందించడానికి పూనుకున్నటువంటి నిన్ను ఆజిలో, ఆజి అంటే యుద్ధంలో, దారం దొంగిలి తంచు, తన భార్యను దొంగతనంగా తీసుకొచ్చినావని చెప్పి నిష్ఠుర గతిని, చాలా తీవ్రమైనటువంటి పద్ధతిలో దండించి, నిన్ను శిక్షించి, ఖండింప, నిన్ను సంహరించడానికి మున్నీరెట్లైనను దాటివచ్చు, ఈ సముద్రాన్ని ఎంత కష్టమైనా సరే దాటి వస్తాడు. అలుకన్, ఎందుకు అలుక అంటే ఏంటి? కోపం. ఎందుకు కోపం? తన భార్యను తీసుకొచ్చినందుకు కోపం, మంచివాడను హింసిస్తున్నందుకు కోపం. ఇటువంటి కోపాలన్నీ కూడా పెట్టుకొని ఆయన ఎంతో పరాక్రమంతో నీ దగ్గరికి వచ్చి, ఘోరమైనటువంటి యుద్ధంలో నిన్ను ఓడించి, తన భార్యను దొంగలించిన దానికి కాను నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. ఇదంతా కూడా ముందు ముందు జరగబోయే పని. కాబట్టి నేడెళ్ళి శాంతింపుమా, ఇప్పుడు నువ్వు వెళ్ళి కొంచెం శాంతంగా ప్రశాంతంగా పడుకో, లేదంటే ప్రశాంతంగా ఉండు, లేదంటే ఆలోచించుకో, కొంచెం నువ్వు చేస్తున్నది తప్ప కాదా అనేది ఆలోచించుకో అని తన్ను జీరికింగొనక విరాలాపంపులాడ నా రావణుండుడుకు తప్పిన కాలాహి చందంబున నుగ్రుండై మండిపడి ఇట్లని. ఈ విధంగా సీత తన్ను జీరికింగొనక, తనని ఏమాత్రం లెక్క చేయకుండా, ఒక గడ్డిపోచను ముందు పెట్టుకొని ఆ గడ్డిపోచనే రావణాసురుడు అనుకొని మాట్లాడుతోంది సీత. అదంతా చూసిన తర్వాత, ఇంత గొప్పవాణ్ణి నేను ఇక్కడ ఉంటే నన్ను చూడకుండా, కనీసం నా గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా, నన్ను గౌరవించకుండా ఈ విధంగా మాట్లాడుతోంది సీత అని చెప్పి చాలా కోపం వచ్చింది రావణాసుడికి. వీరాలాపంబులాడ, మామూలుగా ఎవరైనా సరే చెరలో ఉన్నటువంటి వాళ్ళు దీనంగా తమను బంధించద్దని, తమను విడిచిపెట్టమని చెప్పి ప్రార్థించడం అనేది జరుగుతుంది. కానీ సీత అట్లా చేయడం లేదు. నువ్వు ఎన్ని రకాలైనటువంటి పిల్లి మొగ్గలు వేసినప్పటికీ నేను నిన్ను నమ్మను, తప్పనిసరిగా రాముడు వస్తాడు, రాముడు వచ్చి నన్ను విడిపించుకొని వెళ్తాడు, నిన్ను దండిస్తాడు అని ఈ విధంగా ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ ఉండేసరికి, ఆ రావణుండొడుపు తప్పిన కాలాహి చందంబున, కాలాహి సర్పం, కాలసర్పం, ఒక అదుపు తప్పినటువంటి కాలసర్పం లాగా ఉగ్రుడై మండిపడి ఇట్లా, నేను చాలా కోపంతో మండిపడుతూ ఈ విధంగా అన్నాడనమాట. ఆటది గాయని కూరిమి
పాటించిన కొలది నన్ను బలుకగా జొచ్చెన్, మాటాడకుండా నాలుక తూటులుగా చేయకున్న దోసముగాదే. ఏదో ఆడది అని చెప్పేసి మన్నించి పాటించిన కొలది కొంచెం నేను గౌరవం ఇచ్చి కొంచెం నియమానుసారంగా ఉన్నప్పటికీ నన్ను బలుకగా జొచ్చెన్, నన్ను ఏమాత్రం లెక్క చేయకుండా దుర్భాషలాడుతూ ఉంది. మాటాడకుండా నాలుక తూటులుగా చేయకున్న దోసము కాదే. ఇట్లాంటి దాన్ని మాట్లాడడానికి వీలు లేకుండా ఆ నాలుకనంతా తూట్లుగా పొడిస్తే తప్ప అది దోషం కదా. పొడిస్తేనే అది మంచిది. ఎందుకంటే నన్ను ఈ విధంగా మాట్లాడుతుంది. త్రిలోకాధిపతి అయినటువంటి నన్ను ఇంతగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు. కుయ్యాడక నా ముందర కయ్యమునకు కాలు దువ్వగడగెను, దీనిని దయ్యాలకు బలిపెట్టెద ప్రయ్యలుగా నరికి ఎల్లవారును చూడను. కుయ్యి ఆడక, కుయ్యి అంటే ఏంటి? దీనంగా అరవడం. ఆ విధంగా దీనంగా అరుస్తూ నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెప్పి దీనంగా వేడుకోకుండా నా ముందర కూర్చొని కయ్యమునకు కాలు దువ్వగడగెను. కయ్యానికి కాలు దువ్వుతుంది అంటే యుద్ధానికి తనతో పోట్లాటకు సిద్ధమవుతుంది. నాతో దీనంగా నన్ను వృద్ధి చేసుకొని నన్ను బ్రతిమాలో బామాలో నా దగ్గర ఉండి నేను మాట్లాడిన నాకు ఇష్టమైనటువంటి విధంగా ప్రవర్తిస్తూ నన్ను సంతోష పెట్టకుండా ఈ విధంగా నాతో పోట్లాటకు దిగుతూ ఉంది. దీనిని దయ్యాలకు బలి పెట్టేదా, ఈ సీతను దయ్యాలకు బలిగా వేస్తాను, వ్రయ్యలుగా నరికి ఎల్లవారును చూడను, ముక్కలు ముక్కలుగా నరికి భూతాలకు అన్నింటికి పెట్టేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. కాకున్న దీని బలిమిని బైకొని నా కాంక్ష ధీర భావజకేళిం, చేకొనక విడిచిపెట్టిన గైకొనునే నవ్వుగాక గర్వము పేర్విన్. కాకుండా అట్లా కాకపోతే దీని బలిమిని, ఇంతకుముందు చాలా మందితో ఆ విధంగా బలవంతంగా వాళ్ళ ఇష్టాలకు విరుద్ధంగా తన కామవాంఛను తీర్చుకున్నాడు రావణాసురుడు. ఆ విధంగానే బలిమిని బలవంతంగా పైకొని నా కాంక్ష తీర, ఈమెను ఆక్రమించుకొని నా కాంక్ష నా కోరికంతా తీరిపోయే విధంగా భావజ కేళిని చేకొనక విడిచిపెట్టిన ఆ మన్మథ క్రీడలో ఈమెను ఇది చేసి ఆ తర్వాత విడిచిపెడితే కైకొను నే నవ్వుగాక గర్వము పేర్విను. ఈ గర్వము ఇవంతా కూడా మిగులుతాయా ఈమెకు, ఈ విధంగానైనా కూడా నేను చేయగలను అంటే వాడి దగ్గర ఉన్నటువంటి దుర్మార్గం అంతా కూడా బయటపడుతుంది అనమాట. ఎంత క్రూరమైనటువంటి ఆలోచనలు అతనికి ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా కోపంలో ఎవరైనా సరే అసలు రంగు బయటపడుతుంది అంటారు. ఆ విధంగా తన అసలు రూపం అంతా కూడా బయటపడుతుంది. భీమాటోప భుజ ప్రతాప మహిమన్ భీమాచలం వెత్తి సుత్రామాద్యష్ట దిగీష సైన్యముల సంగ్రామంబులో నోర్చి యుద్ధామ ప్రౌఢి జలంగుచుండెడు కళాధాముండన అముందటన్ రామున్ గీముని చెప్పగిప్ప నగరా రాకేందు బింబానన. పూర్ణ చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి ఓ సీత, ఆ సమయంలో కూడా ఆ సీత అందం అతన్ని మైమరిపింపజేస్తుంది అనమాట. అందుకే రాకేందు బింబానన, ప్రకాశవంతమైనటువంటి నిండు చంద్రుని ముఖం లాంటి అందమైనటువంటి సీత. భీమాటోప భుజ ప్రతాప మహిమన్, భీమ భయంకరమైనటువంటి గొప్పదైనటువంటి, ఆటోప చాలా గొప్పదైనటువంటి, భుజ ప్రతాప మహిమన్ నా భుజ బలం యొక్క మహిమతో గొప్పదనంతో భీమాచలం వెత్తి గొప్పదైనటువంటి కొండనెత్తినటువంటి వాడిని, సుత్రామాద్య అష్టదిగీష సైన్యముల సంగ్రామంబులో నోడ్చి, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కైలాస పర్వతాన్ని ఎత్తుతాడు అని చెప్పేసి రావణాసుడు. కాబట్టి అంత గొప్పదైనటువంటి పర్వతాన్ని నా భుజ బలంతో నేను ఎత్తినాను. అది ఈయన దగ్గర ఉన్నటువంటి శివభక్తి మహిమ అన్నమాట. సుత్రామాద్యష్టదిగీష సైన్యముల సంగ్రామంబులో నుంచి, సుత్రాముడు అంటే ఇంద్రుడు అనమాట. ఆ ఇంద్రుడు మొదలుగా కలిగినటువంటి అష్టదిక్పాలకుల సైన్యాన్నంతటినీ కూడా సంగ్రామంబులో నోచి, సంగ్రామంలో యుద్ధంలో వాళ్ళనందరినీ కూడా ఎదిరించి వాళ్ళు ఎందుకు పనికిరాకుండా తరిమి కొట్టినటువంటి వాడిని. ఉద్ధామ ప్రౌఢి చెలంగుచుండెడు కళాధాముండ, అటువంటి గొప్పదైనటువంటి నేర్పుతో చెలంగుచుండెడు, నేను విజృంభించేటువంటి వాడిని. అంత యుద్ధరంగంలో అష్టదిక్పాలకుల సైన్యాన్నంతటినీ కూడా ఎదిరించి నిలబడి ఎంతో ప్రకాశవంతంగా వాళ్ళనందరినీ కూడా పోరాటంలో ఓడించినటువంటి కళాధాముండను, కళలకు నిలయమైనటువంటి వాడు. నా ముందటన్ రాముని గీముని చెప్పగిప్ప, నా గొప్పతనం ముందర, అటువంటి నా ముందర రామున్ గీముని, రాముడు అనేవాడు అసలు ఎందుకు పనికిరాని వాడు అన్నట్టుగా చాలా తేలిగ్గా తీసేస్తున్నాడు అన్నమాట. రామున్ గీముని చిప్పగిప్ప నగరా, ఎవరైనా చూస్తే నవ్విపోతారు కదా, ఎటువంటి వాడిని రావణాసురుడు ఎక్కడ, రాముడు ఎక్కడ, ఈ రావణాసురుడి ముందు రాముడిని పొగుడుతూ ఉంది సీత అని చెప్పేసి అందరూ నిన్ను చూసి నవ్వుతారు అని చెప్పేసి అంటున్నాడు. అఖిల లోకముల నా యాజ్ఞ నిలిపితి, ఏకహేలను పుష్పకం బెక్కి తిరిగి వేల్పు మూకల చేత వెట్టి సేయించితి, దిదివంశ వల్లభుల్ నుతులు సేయ,
గణములతో కూడా కైలాసమెత్తితి బటువైన పువ్వుల బంతి పగిది వనజ గర్భుని చేత వరములు గైకుంటి దండిగా నత్యుగ్ర తపము సల్పి అఖిల లోకంలో నా యాజ్ఞ నిలిపితి మేకహేళన పుష్పకం వెక్కి తిరిగి అన్ని లోకాలలో కూడా నేను చెప్పినటువంటి మాట శాసనంగా జరిగే విధంగా నేను త్రిలోకాలన్నింటినీ కూడా పరిపాలిస్తున్నాను. ఎంతో విలాసంతో ఆ పుష్పక విమానం ఎక్కి తిరిగి 3 లోకాలను తిరుగుతూ 3 లోకాల్లో కూడా ఎక్కడైనా కూడా నేనే ఉన్నట్టుగా అన్ని లోకాలను నేనే నా ఆజ్ఞతో నా కనుసన్నతో పరిపాలిస్తున్నాను. వేల్పు మూకల చేత వెట్టి చేయించింది. దేవతలందరితో కూడా వెట్టి చేయించింది. వెట్టి అంటే ఏంటి? మామూలుగా జీతం భత్యం లేకుండా చేసేటువంటి చాకరీకి వెట్టి అని పేరు. ఆ విధంగా వాళ్ళందరితో కూడా నేను దాసులుగా సేవ చేయించుకున్నాను. దితి వంశ వల్లభుల్ నుతులు సేయ. దితి అంటే కశ్యప ప్రజాపతికి చాలా మంది భార్యలు ఉన్నారు. వాళ్ళలో దితి అదితి అనే వాళ్ళు ఇద్దరు అనమాట. దితి కుమారులు దైత్యులు అని పిలిచినారు. దైత్యులు అంటే వీళ్ళందరూ కూడా మధ్యాహ్న సమయంలో అంటే 2 సంధ్యలు 2 కాలాలు కలిసే సమయంలో పుట్టే వాళ్ళందరూ కూడా రాక్షస ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. అందుకే ఈ నరకాసురుడు భూమాతకు తర్వాత విష్ణువుకు పుట్టినప్పటికీ కూడా అతనికి రాక్షస లక్షణాలు ఎందుకు వచ్చినాయి అంటే అతను ఆ విధంగా సంధ్యా సమయంలో పుట్టినవాడు. అందుకే రాక్షస గుణాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు. అట్లా దైత్యులందరూ కూడా ఈ దితి కుమారులందరూ కూడా ఆ సమయంలో పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళకంతా కూడా ఈ విధమైనటువంటి లక్షణాలు ఎక్కువగా వచ్చినాయి. వాళ్ళను దైత్యులు అని పిలిచినారు అనమాట. వాళ్ళకు ఉన్నటువంటి గుణాల వలన వాళ్ళను రాక్షసులు అని పిలిచినారు. దితివంశ వల్లభుల్ నుతులు సేయ. ఆ దితివంశంలో జన్మించినటువంటి దైత్యులందరూ కూడా నన్ను పొగడుతూ ఉండేటట్లుగా ఈ దేవతలతో అంతా కూడా చాకరీ చేయించినాను నేను. గణములతో కూడా కైలాసమెత్తితి బటువైన పువ్వుల బంతి పగిది. ఆ కైలాస పర్వతాన్ని ఆ ప్రమథ గణాలు శివుడు మొత్తం అందరూ కూడా కైలాసంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరితో పాటుగా కలిపి కైలాస పర్వతాన్ని నేను పైకెత్తి పట్టుకున్నాను. అది ఎట్లా పట్టుకున్నాను? చాలా బలంగా, చాలా కఠినమైనటువంటి దీనిలాగా చాలా ఎంతో కష్టపడి ఎత్తుకున్నానా? ఒక పువ్వుల బంతి మాదిరిగా. ఒక పూల బంతి ఎంత తేలిగ్గా ఎంత అలవోకగా ఎత్తుకుంటారో అంత అలవోకగా నేను ఆ కైలాస పర్వతాన్ని ఎత్తినాను. వనజ గర్భుని చేత వరములు గైకొంటి దండిగా నత్యుగ్ర తపంసం. ఈ రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు బ్రహ్మ గురించి తపస్సు చేస్తారనమాట. బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన ఎంతకు ప్రత్యక్షం కాకపోతే తన తలను 9 సార్లు నరుక్కున్నాడని చెప్పేసి 10వ సారి నరుక్కునే సమయంలో బ్రహ్మదేవుడు వస్తాడని, నువ్వు నరుక్కున్నటువంటి తలలన్నీ కూడా నీకు మళ్ళీ తిరిగి మొలుస్తాయి అని చెప్పిన దానికి అందుకే ఆయన దశకంఠుడు, దశగ్రీవుడు అని చెప్పేసి పిలిచినారనమాట. ఆ విధంగా తపస్సు చేసి ఆయనతో వరాలు తీసుకున్నాడు. అట్లే కుంభకర్ణుడు కూడా వరం కోరుకున్నాడు. ఆ వరం కోరుకునే సమయంలో సరస్వతీదేవి అతని నాలుక పైన నిలబడుకొని ఇంద్రాసనం కావాలి అనే దానికి బదులుగా నిద్రాసనం కావాలి అని చెప్పించింది అనమాట. అందుకే కుంభకర్ణుడు 6 ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. అయితే తిండి తిప్పలు తనకు ఎట్లా లేనిది చేయడము అంటే 6 నెలల తర్వాత ఒక పూట లేస్తాడు. ఆ సమయంలోనే తిండి అంతా కూడా తీసుకొని మళ్ళీ పడుకుంటాడు అనమాట. ఆ విధంగా కుంభకర్ణుడు. కానీ విభీషణుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మనము సత్వ రజస్ తమో గుణాలు అనే 3 గుణాలు ఉంటాయి అని చెప్పి. జయ విజయుల కథను గురించి మనం చెప్పుకున్నాం కదా. జయ విజయులు ఇద్దరే శాపగ్రస్తులు. అయితే వీళ్ళలో మధ్యలో ప్రతిసారి ఒక గొప్ప వ్యక్తి ఉంటాడన్నమాట. ఆ గొప్ప వ్యక్తి వీళ్లకు నీతిని చెప్తూ ఉంటాడు. ఈ రావణాసురుడికి కుంభకర్ణుడు, రావణాసురుడు వచ్చేసి రజోగుణ సంపన్నుడైతే కుంభకర్ణుడు తమో గుణ సంపన్నుడు, విభీషణుడు సత్వగుణ సంపన్నుడు. అంత సాత్వికత ఉంది కాబట్టి ఆయన ఇతనికి నీతులు చెప్తూ ఉంటాడు. ఎంత నీతులు చెప్పినా కూడా వినిపించుకోకుండా నాశనం అయిపోయినాడు అనమాట. చెరను పట్టితి గంధర్వ సిద్ధ సాధ్య భుజగ సుర యక్ష కిన్నర ముఖ్య సతుల ఇట్టి సామర్థ్యం ఎవరికేనాడు గలదు మహిని నాకొక్కనికి గాక మంజువాణి. మంజులమైనటువంటి భాష కలిగిన దాన, ఎంతో తీయగా మాట్లాడేటువంటి సీత అంటే వాడు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. అటువంటి నీచమైన స్వభావం కలిగిన వాడు రావణాసురుడు. చెరను పట్టిది గంధర్వ సిద్ధ సాధ్య భుజగ సుర యక్ష కిన్నర ముఖ్య సతుల. ఇన్ని రకాలైనటువంటి జాతుల స్త్రీలందరినీ కూడా చెరపట్టుకున్నాను నేను. చెరపట్టుకోవడం అంటే ఏంటి? వాళ్ళని బలవంతంగా తీసుకొని వచ్చుకొని బంధించడం అనమాట. వాళ్ళకి ఇష్టానికి విరుద్ధంగా తీసుకొచ్చుకొని తన అంతఃపురంలో బంధించి వేసినాడు వాళ్ళని.
ఇట్టి సామర్థ్యం ఎవరికి ఏనాడు కలదు. ఈ విధమైనటువంటి సామర్థ్యం ఎవరికి కలుగుతుంది? ఎప్పుడైనా కూడా, ఏ కాలంలో అయినా కూడా ఎవరికి లేనటువంటి సామర్థ్యం నాకు ఒక్కడికే ఉంది అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటాను. మహిని నాకొక్కనికే కాక మంజువాణి. కాబట్టి చేసేటువంటి దుర్మార్గాలను కూడా చాలా గొప్పగా చెప్పుకోవడం అనేది వీడికి చెల్లింది. నాకు నెదిరింపనొక పేద నరుని నొడ్డి వెరవ కీరీతి దుర్భాషలరచు దీని జిహ్వ మొదలంట బట్టి ఈ సిత కఠార ధార దుర్మాడి దారుని భారవైతు. అటువంటి ఇంత గొప్ప వ్యక్తిని పట్టుకొని నాకు నిదిరింపనొక పేద నరుని నొడ్డి, నన్ను నా అట్లాంటి వాడిని ఎదిరించడానికి ఏ మాత్రము సాధ్యం కానటువంటి, ఏ మాత్రము శక్తి లేనటువంటి ఒక నిర్బలుడైనటువంటి ఒక మానవుణ్ణి ఎదురుగా పెడుతూ ఉంది ఈ సీత. వెరవకి రీతి దుర్భాషలరచు, ఏమాత్రం భయపడకుండా నాకు ఈ విధంగా నాతో దుర్భాషలాడుతోంది అంటే వాడికి మంచి చెప్తున్నా కూడా అది చెడులాగా వినిపిస్తుంది. అంటే నా సమయానికి మంచి చెప్పినా కూడా వినిపించుకోలేదు అనమాట. మంచి కూడా చెడుగా వినపడుతుంది. కాబట్టి ఆమె మంచి చెప్తున్నా కూడా వీడికి చెడుగా వినిపిస్తుంది అనమాట. దీని జిహ్వ మొదలంట బట్టి ఆ విధంగా మాట్లాడుతున్న దీని ఆ నాలుకను బయటికి లాగేసి ఈ సీత కఠార ధార దుర్మాడి, పదునైనటువంటి కఠారం అంటే కత్తి, కఠారము అంటే మామూలుగా చురకత్తి అని చెప్పంటారు. అటువంటి కత్తితో కఠార ధార, ధార అంటే ఏంటి, వాడి అన్నమాట, పదును. దాంతో దునుమాడి దాన్ని తెగ్గొట్టి ధారుని పారవైతు, ఈ భూమి మీద పడేస్తాను, ఆ నాలుక కోసి పడేస్తాను అని చెప్పేసి చెప్తారు. అని చంద్రహాసంబు జంకించి లేవ నుంకించుతరి కొందరు ప్రియ సుందరులు అడ్డంబు సొచ్చి. ఆ విధంగా చంద్రహాసము అంటే ఏంటి, ఖడ్గం. ఆ ఖడ్గాన్ని తీసుకొని జంకించి లేవ, ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి ఉంకించుతరి, లేచి వచ్చి ఆమె నాలుక తెగ్గొస్తాను అని చెప్పి ఆ విధంగా కోపంతో వస్తున్న సమయంలో కొందరు ప్రియ సుందరులు అడ్డంబు సొచ్చి, కొంతమంది అతనికి ఇష్టమైనటువంటి వాళ్ళు అడ్డం వచ్చినారు అనమాట. ఇంతకుముందు వచ్చేటప్పుడు అన్ని రకాలైనటువంటి దేవజాతుల స్త్రీలతో పాటుగా కలిసి వచ్చినాడు కదా, తన అట్టహాసం అంతా చూపించడం కోసం సీతకు అని చెప్పేసి. కాబట్టి వాళ్ళలో కొంతమంది అడ్డం వచ్చినారు అనమాట. సురవరుడో ధనంజయుడో సూర్యతనోజుడో యాతుధానుడో శరవిధుండో గాడ్పో పురశాసన మిత్రుడో భోగిభూషుడో గరు భుజశక్తి గైకొనుచు గోపము సూపగా నీకు నింత ఈ తరుణిపై ప్రతాపమున దారుణ కృత్యము చేయకూడునే. అయ్యయ్యో అయ్యయ్యో ఏంటి ఇట్లా చేస్తున్నావు, అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరైనా నీ శత్రువా, సురవరుడో స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడా, లేకపోతే ధనుంజయుడో అంటే ఇంకా సరే సూర్యతనూజుడో, సూర్యపుత్రుడైనటువంటి వాలినా, లేకపోతే సుగ్రీవుడా, ఎవరు, లేకపోతే యాతుధానుడు అనేవంటే ఇతను ఎదిరించినటువంటి వీరులు అనమాట వీళ్ళందరూ. శరధి విభుండో సముద్రుడో గాడ్పో వాయుదేవుడా పురశాసను మిత్రుడు. పురశాసనుడు అంటే శివుడు అనమాట. ఆ శివుని మిత్రుడైనటువంటి విష్ణువు, లేదంటే కుబేరుడు శివుడికి మిత్రుడు అనమాట. లేకపోతే కుబేరుడా, భోగిభూషుడో ఆ సర్పాన్ని అలంకారంగా చేసుకున్నటువంటి శివుడా, గరు భుజశక్తి గైకొనుచు గోపము సూపగా నీకు నెంత ఇత్తరునిపై. అటువంటి వీరులు ఎవరు లేరు కదా, ఆ విధంగా దిక్పాలకులు ఎవరు నీకు ఎదురుగా నిలబడి మాట్లాడడం లేదు, లేదంటే ఎంతో గొప్ప వీరులు ఎవరు నీ దగ్గర ఎదురుగా వచ్చి ఈ విధంగా మాట్లాడడం లేదు. కరు భుజశక్తి గైకొనుచు గోపము సూపగా, నీ గొప్పదైనటువంటి భుజ ప్రతాపాన్ని అంతటినీ కూడా మీద వేసుకుని ఆమె కోపం చూపిస్తూ పోవడానికి నీకు ఎంత ఇత్తరునిపై ప్రతాపమున దారుణ కృత్యం చేయకూడని. ఈ ఆడది నీకు ఎంత పాట చేస్తుంది, నీవు కన్నెర చేస్తే ఆమె ఏమైనా తట్టుకుంటుందా? కాబట్టి ప్రతాపమున దారుణ కృత్యం చేయకూడని, అబలైనటువంటి ఒక ఆడదాని పైన ఇంత కోపం పనికిరాదు కదా నీకు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెనక్కి లాగినారు అనమాట. ఏటికి మీరిటు కినియగా ఘాటపు జంకెనయ్య చాలు గరవాలునకి ఆటది అర్థమే మమ్ము నీ మాటికి మన్నించి కావుమా ఇక చాలు. ఏటికి మీరిటు కినియగా, ఎందుకు ఈ విధంగా మీరు బాధపడుతున్నారు, ఇంత కోపం ఎందుకు చూపిస్తున్నారు? ఘాటపు జంకెనయ్య చాలు, గట్టిగా బెదిరిస్తే చాలు. కరవాలునకి ఆటది అర్హమే, కత్తితో నరకడానికి అంత అర్హమైందా ఈ ఆడది? కాబట్టి కేవలం బెదిరిస్తే బెదిరిపోయి దారికి వచ్చేటువంటి దానికోసము ఈ విధంగా కత్తి తీసుకొని ఇంత క్రూరమైనటువంటి పని చేయాల్సిన అవసరం లేదు కదా. మాము నీ మాటికి మన్నించి కావుమా, ఈసారికి మమ్మల్ని మా మాటను విను, ఇక చాలు ఇంకా చాలు, ఈ కోపం చూపించింది చాలు, ఇక్కడ జరిగింది చాలు, ఇంకా వద్దు అని చెప్పేసి చెప్పినారు అనమాట.
అని శాంతవచనంబుల ప్రియంబు చెప్పిన పంకర్వాక్షుల విన్నపంబులు మన్నించి ఆ రాక్షస చక్రవర్తి వైదేహికి కావలియున్న ఏకజట ద్విజట త్రిజట దుర్ముఖి వాయుముఖి శూర్పణఖ రాదిగా గల దైత్యకామినుల వంకగనుగుని అని శాంతవచనంబుల ప్రియంబు చెప్పిన. ఆ విధంగా శాంతవచనాలతో అతనికి సంతోషాన్ని కలిగించేటట్లుగా మాట్లాడి అతని అహాన్ని తృప్తిపరిచి ఆ అక్కడ జరిగేటువంటి ఆ విధమైనటువంటి పనిని ఆపడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి వద్దు, ఈ విధంగా చేయొద్దు అని చెప్పేసి అతన్ని వారించినారనమాట. వారిస్తే కొంతసేపటికి శాంతించి ఆ రాక్షస చక్రవర్తి, రాక్షసులకు రాజైనటువంటి ఆ రావణాసురుడు వైదేహికి కావలి ఉన్న వైదేహి, విదేహ రాజ్యపు రాజకుమారి కాబట్టి వైదేహి అన్నమాట. ఆమెకు కాపలాగా ఉన్నటువంటి ఏకజట ద్విజట త్రిజట దుర్ముఖి వాయుముఖి శూర్పణఖ మొదలైనటువంటి దైత్య కామినులు రాక్షస స్త్రీలను చూస్తూ వాళ్ళకు చెప్తున్నాడు అనమాట. ఏమని? గడువిచ్చిది నిరుమాసం లొడబరపుడు నేర్చినట్టు లొడబడకున్నన్ గడికండలుగా కోసుకు పడతులు భక్షింపుడింతి పలలంబంతన్. గడువిచ్చిది నిరుమాసం, మీకు 2 నెలలు గడువిస్తూ ఉన్నాను. అంత లోపల ఒడబరపుడు నేర్చినట్టు, ఈమెను నాకు లొంగే విధంగా, నా కోరిక తీర్చే విధంగా, నేను చెప్పినట్టుగా వినేటట్లుగా ఈమెను దారికి తీసుకురండి. నేర్చినట్టు ఒడబడకున్న ఆ విధంగా కాకపోతే గడి కండలుగా కోసుక పడతులు భక్షింపుడింతి పలలంబంతన్. మీరందరూ కూడా ముక్కలు ముక్కలుగా కోసి ఆమె మాంసాన్ని అంతటిని కూడా ఆరగించండి అని రోషారుణిత నేత్రుండై అతి భీషణాకారంబు దాల్చి పలికిన. ఆ విధంగా రోషారుణిత నేత్రుండై, కోపంతో ఎర్రబడినటువంటి కన్నులు కలిగినటువంటి వాడై అతి భీషణాకారంబు దాల్చి పలికిన. అసలే రాక్షసుడు, ఆ పైన కోపం వస్తే ఇంకెంత భయంకరంగా ఉంటాడు. కాబట్టి ఎంతో భయంకరమైనటువంటి రూపంతో ఆ విధంగా ఎంతో కోపంతో పలుకుతూ ఉన్నాడు అన్నమాట. తన పతి నిందించుటకును తన ప్రియములు చెప్ప వినక తక్కిన మీదన్ తను జంపుడన్న మాటకు నినకుల వల్లభుదేవి ఏడ్చెన్ బెలుచన్. తన పతి నిందించుటకు, తన భర్తను నిందించిన దానికి, అతని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు తన ప్రియములు చెప్ప వినక తక్కిన మీదన్, తను ఎంతో బాగా అతనికి మంచి చెప్పింది అనమాట. నా మాట విను, ఇదంతా కూడా మానుకో, రాముని ఈ విధంగా నిందించడం మానుకో, ఆయన తప్పకుండా వస్తాడు, నిన్ను యుద్ధంలో చంపుతాడు, కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి ఎంతో బాగా చెప్పినటువంటి విషయాలను కూడా వినకుండా తక్కిన మీద నిర్లక్ష్యం చేసిన తర్వాత తను చంపుడన్న మాటను, తక్కిన మీదన్ తను చంపుడన్న మాట, ఆ తర్వాత తనను చంపివేయమని చెప్పి రావణాసురుడు చెప్పిన మాటలకు ఇనకుల వల్లభుని దేవి ఏడ్చెన్ పిలిచన్. ఇనకులం, సూర్యవంశపు రాజైనటువంటి రాముడి భార్య అయినటువంటి ఆ సీత ఎంతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అనమాట. అయ్యో, ఏ విధమైనటువంటి కష్టం నాకు వచ్చింది, నేను కనీసం రాముడిని చూడడానికన్నా అవుతుందా కాదా అనేసి ఒక బాధతో చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. జానకి శోకింప సాధ్య కిన్నర యక్ష గరుడు ఓరగ ఆమరకాంతలెల్లా వెంటనే శోకింప విని గంధవహు పుత్రుడు ఆత్మలో చింతించి ఆగ్రహమున నీ దుష్టదైత్యుపై నిప్పుడే లంఘించి చెండాడ నా చేత చిక్కినేని కార్యంబు లెస్సగు కాక సత్వము తూలి బలువిడి వీని చేయబడితినేని. సీత గానంగలేక కృషించి రామభద్రుండడిగిన సీతయు బ్రాణమెడలు లక్ష్మణుండును చూడన ఆలస్యముడికి తెగునున్నట్లయిన కార్యంబు తెరగు తప్పు. ఇదంతా కూడా ఆ శీర్షుపా వృక్షపు ఆకుల మధ్యలో ఎంతో సూక్ష్మ రూపంలో కూర్చొని హనుమంతుడు ఇదంతా ఇక్కడ జరిగేటువంటిదంతా కూడా చూస్తూ ఉన్నాడు అనమాట. ఈమె బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంది. జానకి ఏడుస్తూ ఉంటే ఆ రావణాసురుడితో పాటుగా వచ్చినటువంటి సాధ్య కిన్నర యక్ష గరుడ ఉరగ సర్పకాంతలు అనమాట, అమర స్త్రీలు, వీళ్ళందరూ కూడా రోధించడం మొదలుపెట్టినారు. ఎందుకంటే వీడి భయానికి వాళ్ళు లోబడి వాటితో పాటు ఉన్నారే తప్ప తన దగ్గర ఉండడం వీళ్ళకు కూడా ఇష్టం లేదనమాట. ఆమె బాధపడుతూ ఉంటే దాంతో పాటు వీళ్ళు కూడా ఏడవడం మొదలు పెట్టినారు అనమాట. అట్లా మొదలు పెడితే ఆ విధంగా బాధపడుతూ ఉంటే విని గంధవహు పుత్రుడు, గంధవహుడు అంటే వాయుదేవుడు అనమాట, పరిమళాన్ని మోసుకొచ్చేవాడు. గంధవహు పుత్రుడు ఆత్మలో చింతించి, ఆ హనుమంతుడు తన మనసులో ఆలోచిస్తున్నాడు అనమాట. ఆగ్రహం, నా ఎంతో కోపం వస్తుంది, చాలా కోపం వచ్చేస్తుంది. ఈ దుష్ట దైత్యుపై ఇప్పుడే లంఘించి చెండాడ నా చేత చిక్కినేని, నా చేతికి చిక్కినాడంటే ఈ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి పైన ఇప్పుడే లంఘించి ఒక్కసారి మీది గురికి చీల్చి చెండాడాలని అంత కోపం వస్తుంది. కార్యంబు లెస్సగుగాక,
ఆ విధంగా చేస్తే రాముడు ఇక్కడికి రానవసరం లేదు, అంతమంది సైన్యాన్ని తీసుకొని ఆనకట్ట కట్టనవసరం లేదు, సముద్రం దాటనవసరం లేదు, వీడిని చంపేసి నేను సీతను తీసుకెళ్ళిపోవచ్చు. కాక సత్వము తూలి పలువిడి వీని చేయబడితినేమి. అట్లా కాకుండా నా బలం అనేటువంటిది తరిగిపోయి వీడికి చిక్కినానంటే సీత కానందలేక కృషించి రామభద్రుండడగిన. ఆ సీతను చూడలేక రాముడు ఇప్పటికే చాలా కృషించిపోయినాడు అనమాట. ఇంకా మరీ కృషించి ప్రాణాలు వదిలిపెట్టాడు శ్రీరాముడు. సీతయు ప్రాణమెడలు. రాముడు జీవించలేడని తెలిసిన మరుక్షణమే సీత కూడా ప్రాణాలు వదిలేస్తుంది. లక్ష్మణుండును చూడ నాలస్యం ముడిగి తెగును. ఆ విధంగా ఇంకా లక్ష్మణుడు కూడా ప్రాణాలతో ఉండడు. అట్లయిన కార్యంబు తెరుగు తప్పు. ఆ విధంగా జరిగితే చేయవలసినటువంటి పనంతా కూడా చాలా గందరగోళంగా తయారవుతుంది. ఇది కార్యసాధకులు లేదంటే వివేకవంతులు చేసేటువంటి పని. అంత కోపం వచ్చినప్పటికీ కూడా ఆయనకు చాలా బలం ఉంది హనుమంతుడికి. ఒక్కసారి మీద పడి రావణాసురుడిని ఏమైనా చేయవచ్చు. కానీ ఒకవేళ తాను చేయలేకపోతే ఆ తర్వాత జరిగే పని ఏంటి? కాబట్టి ఉపాయంతో, సమయస్ఫూర్తితో చేయాల్సినటువంటి పని ఇది. ఆవేశంతో చేయాల్సినటువంటి పని కాదు. కాబట్టి ఎంత కోపం వచ్చినప్పటికీ దాన్నంతా అణిచిపెట్టుకొని, కోపంలో వివేకం అనే దాన్ని కోల్పోకుండా ఆలోచించి, ఈ విధంగా చేయడం తప్పు అనేసి ఆయన కొంచెం మనస్సును కుదుటపరుచుకొని అక్కడ కూర్చున్నాడు. అని పవనాత్మజుండు దివిజారిపైన్ తెగ వేళ కాదు భూతనయకు నాదు రాక వసుధావరు మేలు నెరుంగజెప్పి మీదను మరి చూతమంచు నుచిత స్థితి నూరకయుండెనప్పుడా ధనుజ విపుండు ఓయి నిజధామము చేర సతీ సమేతుడై. అని పవనాత్మజుండు పవన కుమారుడైనటువంటి ఆ హనుమంతుడు దివిజారిపైన్ తెగ వేళగాదు, ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడి పైన యుద్ధం చేయడానికి తగిన సమయం కాదు. భూతనయకు నాదు రాక వసుధావరు మేలు నెరుంగ చెప్పి మీదను మరి చూతమంచు. తను వచ్చినటువంటి పని ఏంటి? సీత వద్దకు వచ్చి సీతతో తన గురించి రాముడి క్షేమాన్ని గురించి చెప్పాలన్నమాట. అదే విధంగా ఈమె దగ్గర సమాచారం తీసుకువెళ్లి రాముడికి సీత క్షేమాన్ని తెలిపారు. ఇది చేయకుండా ఒకవేళ తాను యుద్ధం చేసి అతని చేతికి చిక్కినట్లయితే ఇవన్నీ కూడా జరగవు. కాబట్టి ఇదంతా కూడా కార్యమంతా కూడా చెడిపోతుంది. కాబట్టి ఇది సమయం కాదు, సరైన సమయం కాదు. కాబట్టి ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏమి? భూతనయకు నాదు రాక వసుధావరు మేలు నెరుంగ చెప్పి, ఆ సీతమ్మకు తన గురించి చెప్పి, తన గురించి నమ్మకం కలిగేటట్లుగా చెప్పి, రాముడి క్షేమాన్ని గురించి చెప్పి మీదను మరి చూడమంచు. ఆ తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు చూద్దాము అనేసి ఉచిత స్థితి నూరకై ఉండే, సరైనటువంటి విషయం ఆలోచించి అన్నింటికి సరిగా ఉండేటట్లుగా తన కోపాన్ని అదుపులో పెట్టుకొని ఆలోచించి ఏమి తన అంటే తాను అక్కడ ఉన్నట్టు కూడా తెలియనీయకుండా ఉన్నాడనమాట. అప్పుడు ఆ ధనుజ విభుండు ఓయ నిజధామము చేర సతీ సమేతుడై. ఆ సమయంలో ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసుడు తన భార్యలతో పాటుగా తన ఇంటికి వెళ్ళిపోయినాడు అనమాట. మిగిలిన పాఠం తర్వాత క్లాస్ లో చెప్తాను.